హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు వందన డైలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఏంటంటే ఒక మంచి రెసిపీ దొండకాయ ఫ్రై. దొండకాయ అంటే అందరూ ఇష్టపడరు. కానీ ఇలా ఒకసారి చేసి చూడండి అందరికీ నచ్చుతుంది. దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ముందుగా కడాయి పెట్టేసుకొని, కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ధనియాలు యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. నువ్వుల్లో ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత దీన్ని ఈ రెండింటిని తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలో మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని మనకు దొండకాయలకు తగ్గట్టు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అవి ఫ్రై అవ్వాలి కాబట్టి. ఇక్కడ మనం ఆయిల్ యాడ్ చేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయలు, శనగపప్పు, అలానే మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం దొండకాయలు యాడ్ చేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న దొండకాయలని యాడ్ చేసుకోండి. దొండకాయలు యాడ్ చేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. మొదటగా ముందు హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. అందులో ఉన్న వాటర్ అంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దాని తర్వాత అందులో పసుపు, అలానే రుచికి తగ్గపడ ఉప్పు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనకి ఎంత మనకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి. దొండకాయలని ఇలా మూత పెట్టేసి ఒక 10 నుండి 15 నిమిషాలు మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలన్నమాట. దీన్ని మధ్యలో మనం మూత తీసి కలుపుతూ కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ధనియాలు, అలానే నువ్వులు, అది యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొబ్బరి యాడ్ చేసుకోండి. అలానే ఎల్లుల్లిపాయలు ఒక 5 లేదా 6 రెమ్మల ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోండి. మనం చక్కగా వాటర్ వేసుకోకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ అయిన తర్వాత ఇక్కడ చూడండి మనకి దొండకాయలు కూడా చక్కగా కుక్ అయిపోయాయి. నేను దీన్ని మధ్యలో కుక్ అంటే చూస్తూ ఉన్నాను అన్నమాట. కలుపుతూ ఉన్నాను. కావాలంటే ఇక్కడే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డ్రై అయిపోయి కింద అడుగు పడుతుంది అనిపిస్తే. లేకపోతే మనం ఆయిల్తోనే చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడైతే నా దొండకాయలు బాగా కుక్ అయిపోయాయి ఆవిరికి అన్నిటికీ. ఇప్పుడు ఇంత కుక్ అయిన తర్వాతే మనం దీంట్లో కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి తగ్గట్టు మనం కొబ్బరి కూడా వేస్తాం కాబట్టి చూసుకుంటూ మనం కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అన్నిటికీ తగ్గట్టు కారం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే ఆ కారంలో ఉన్న పచ్చితనం కూడా పోయేంత వరకు. దాని తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి, నువ్వులు, ధనియాలు, అలానే వెల్లుల్లి. దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేస్తే పొడిగా వస్తుందన్నమాట మనకి కూర. అందుకని చెప్పేసి మంచి వేపుడులా వస్తుంది. మూత పెట్టేస్తే మన కొబ్బరి అనేది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పప్పుచారుతో కానీ దేనితోనైనా సూపర్గా ఉంటుంది. చూడండి మనకి ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయింది. 3 to 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలానే కలుపుతూ కుక్ చేసుకోండి. చాలా బాగా వస్తుంది. మనకైతే ఇక్కడ ఎంతో టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఒకవేళ మీరు ముందే ఇలాగా చేసుకుని ఉంటే అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే, ఎంతో సింపుల్గా దొండకాయ ఫ్రై రెడీ. వీడియోని లైక్ అండ్ షేర్, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.